దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. యోనా గ్రంథంలో మొదటి అధ్యాయంలో 6 నుంచి 12 వచనాల మధ్యన కొన్ని విషయాలు మనకు కనిపిస్తాయి. యోనా గురించి తెలియని వారు ఎవరూ లేరు. దేవుడు యోనాను నినివే పట్టణానికి వెళ్ళి, నినివే పట్టణం భయంకరమైన దోషము చేత నింపబడిందని చెప్పమన్నప్పుడు యోనా నినివే పట్టణానికి వెళ్ళకుండా తర్షీషుకు వెళ్ళే ప్రయాణం చేస్తూ వెళ్ళాడు. దేవునికి అది కోపం వచ్చింది. కారణం ఏమిటంటే యోనా దేవుని యొక్క దాసుడై ఉన్నాడు. దేవుని మనిషి అయి ఉన్నాడు. దేవుని మనిషి అయి ఉండి దేవుని మాట ప్రకారం ప్రయాణం చేయకుండా తన క్షేమము ఉన్న ప్రాంతానికి, తనకు సుఖముగా ఉన్న ప్రాంతానికి ఏమాత్రము కూడా దేవుని మాటకు విధేయత చూపకుండా ప్రయాణం చేశాడు. అనుకున్నాడు, తర్షీషుకు పోతున్నాను, తదుపరి ఎవరినో ఒకరిని దేవుడు పంపిస్తాడులే, నేను కాకపోతే నా ముందు నా వెనక ప్రవక్తలు ఉన్నారు, వారినైనా నడిపిస్తాడులే అనుకుని యోనా గారు ప్రియులరా తన ఆలోచన మార్చుకుని తర్షీషు ప్రయాణం చేశాడు. దేవునికి అది కోపం వచ్చింది. ఎందుకు వచ్చిందంటే ఒక జనాంగం వారి యొక్క జీవితము పాడైపోయిన పరిస్థితిలో ఆ జనాంగం, ఆ దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా భయంకరమైనటువంటి పాపమును, భయంకరమైన దోషముతో నింపబడుతూ ఉంటే వారిని నశింపజేయకుండా వారి హృదయాలు మార్చబడాలని, వారి మనస్సులు మార్చబడాలని, వారు హృదయం దేవుని వైపు త్రెప్పబడి వారు చేస్తున్న చెడు పనులన్నీ కూడా విడిచిపెడతారని ఒక మంచి ఉద్దేశముతో దైవజనుడు ద్వారా ఆ వార్తను పంపించాలని దేవుడు ఆశపడితే దైవజనుడు దేవుని మాట వినకుండా తన క్షేమమున్న ప్రాంతానికి ప్రయాణమై వెళ్ళిపోతూ ఉన్నాడు. అయితే ప్రియులరా, దేవుడు ఏమాత్రము కూడా విడిచిపెట్టలేదు. యోనా మీద ఉన్న కోపను బట్టి ఆ తర్షీషుకు వెళుతున్న ప్రయాణంలో సముద్రం మీద భయంకరమైన తుఫాను వచ్చింది. ఆ భయంకరమైన తుఫాను వచ్చినప్పుడు ఆ భయంకరమైన తుఫాను నుండి ఓడను తేలిక చేయటానికి ఓడలో ప్రయాణం చేస్తున్న వారి యొక్క సామాగ్రి అంతా కూడా ఓడ నుండి సముద్రములో పడవేసిన తుఫానుకు ఓడ తేలిక కాలేదు. నావికుడు చాలా భయపడ్డాడు. ప్రతి వారిని లేపుతూ ఉన్నాడు. ప్రతి వారిని కూడా సిద్ధం చేస్తూ ఉన్నాడు. ఆ యొక్క నావలో, ఆ ఓడలో ఉన్న వారందరినీ లేపి సిద్ధపరిచి మీ యొక్క దేవతలకు, దేవులకు ఆరాధించండి, ఏ దేవుడైతే ఈ తుఫానును రక్షిస్తాడో అని వారు ఎంతగానో మొరపెడుతూ ఉన్నారు. ఎందరు మొరపెట్టినా, ఎందరు ప్రార్థిస్తూ ఉన్నా తుఫాను మాత్రము ఆగలేదు. పిల్లరా, ఈ నావికుడు, ప్రయాణం చేస్తున్న నావికుడు, నడిపిస్తున్న నావికుడు ఆ ఓడలో ఒక్కొక్కరిని దర్శిస్తూ ఆ ఓడ దిగువ భాగములో ఈ యోనా అనే భక్తుడు నిద్రపోతూ ఉన్నాడు. వెంటనే కోపం వచ్చింది. కోపం వచ్చి నావికుడికి యోనా దైవజుడని తెలియదు కాబట్టి, సామాన్య మనుషుడని తెలుసుకున్నటువంటి నావికుడు, ఓయి నిద్రపోతా లే, నీకేమొచ్చింది, ఇంత మత్తుగా పడుకుంటున్నావు, మా అరుపులు వినబడట్లేదా, మా కేకలు వినబడట్లేదా, సముద్రం యొక్క శబ్దాలు, ధ్వనులు నీకు వినబడట్లేదా, ఇంత మత్తుగా పడుకున్నావేమిటి, లే అని చెప్పి లేచి నీ దేవునికి ప్రార్థించు, ఒకవేళ మీ దేవుడు కనికరము చూపి ఈ తుఫాను యొక్క ప్రభావం నుండి మనలను రక్షిస్తాడేమో అని ఆ యొక్క నావికుడు యోనా గారితో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, ఇలాంటి సమయంలో ఓడవారందరూ కూడా 6వ వచనం మనం చూస్తున్నప్పుడు ఓడలో ఉన్న వారందరూ కూడా 7వ వచనంలో ఎవని బట్టి ఎంత కీడు మనకు వచ్చింది అని ఎవరిలో ఒకరిలోనికి ఆ మాటలు ప్రవేశించాయి. ఎందుకంటే ప్రియులారా, అక్కడ మాట్లాడుతున్నది మనుషుడైనా మాట్లాడించేది ఎవరంటే దేవుడు. ఎందుకు ఇంత కీడు వచ్చింది? ఎన్నో దినాల నుంచి ఎన్నో ప్రయాణాలు ఈ ఓడలోనే ప్రయాణం చేశాం. నావికుడు కూడా మంచి నావికుడే, ప్రయాణం నడిపించేవాడు. నడిపిస్తున్నటువంటి డ్రైవర్ కూడా మంచివాడే. అన్ని నేర్పరితనం ఉన్నవాడే. ఇంత తుఫాను మనం ఎప్పుడు చూడలేదే, ఎవని వాళ్ళని కీడొచ్చిందని ఒక మనుషులు కొందరు మాట్లాడుతూ ఉంటూ కొందరు అన్నారు, నిజమే, ఈ కీడు ఎవరి మీద వచ్చిందో ఎవరికి తెలుసు,
కాబట్టి మనము చీటీలు వేద్దాము అని వారిలో మరొకరికి వచ్చింది ఆలోచన. ఈ ఆలోచనలన్నీ పుట్టించింది ఎవరంటే దేవుడే. కారణం ఏంటంటే ప్రియులారా, ఒక మనుషుడు దేవుని మాట కాదని, దేవుడు చెప్పినటువంటి ఆ ఆజ్ఞను తిరస్కరించి తన వ్యక్తిగత ప్రయాణం చేస్తూ ఉన్నాడు. అది దేవునికి ఇష్టము కాలేదు. ప్రియులారా, ఒకరేమో ఎవని వల్ల ఇతనికి కీడు వచ్చింది అని ఒకరంటే, మరొకరికి వచ్చిన ఆలోచన ఏమిటంటే చూద్దాం చీటీలు వేద్దాం. ప్రియులారా, అంటే అడిగిన అన్నవాడు ఎవడి చీటీలు వేస్తున్నవాడు అందరు ఎక్కడున్నారు చెప్పండి? వాడలో ఉన్నారు. అయితే నేనంటాను, ఎవని వాళ్ళని కీడు వచ్చిందన్న వాని పేరు ఉంది ఆ చీటీలో, ఎవరిని చీటీ వేద్దామన్న వాని పేరు కూడా ఉన్నది. దాన్ని అంగీకరించి అందరూ సమర్థించిన వారందరి పేర్లు ఉన్నవి. కానీ వారిలో మాత్రం ఏముందంటే నా వల్ల కీడు రాలేదు, నా వల్ల కీడు రాలేదు అని ఆలోచనలోనే ఉన్నారు. కారణం ఏంటంటే వారికి మనోధైర్యం ఉంది. మేము ఏం తప్పు చేశామని, మేము ఏం పొరపాటు చేశామని, ఇంత భయంకరమైన కీడు అనే ఉద్దేశంతో ఎవరు కూడా ఆ విషయంలో ఏమాత్రము కూడా వెనకడుగు వేయలేదు. అందరూ సమర్థించారు. అందరూ ప్రియులైన ఆ యొక్క చీటీలు వేయటానికి సిద్ధం చేశారు. చీటీలు వేశారు. అందరి పేర్లు రాయబడ్డాయి. ఒక డబ్బాలో వేశారు. ఆ డబ్బాలో వేసి ఆ చీటీలన్నీ కూడా కలిపి ఎవరో ఒక చంటి పిల్లనో చిన్నపిల్లనో లేక ఎవరో ఒకరిని సిద్ధం చేసి ఆ చీటీ తీయమన్నారు. చీటీ తీయమన్నప్పుడు ఏమండి, అంతమందిలో భక్తుని యొక్క పేరు బయటకు వచ్చింది. ఎవరి పేరు వచ్చింది చెప్పండి? ఎవరి పేరు వచ్చింది? భక్తుని యొక్క పేరు వచ్చింది. మిగతా వారందరూ కూడా అంత భక్తి గలవారు కాదు, లోకానుసారులు, అన్యులు, దేవుని ఎరగని వారు, దేవుడంటే తెలియని వారు, వారి వారి యొక్క నమ్మకాన్ని బట్టి, మూఢనమ్మకాన్ని బట్టి భక్తి చేస్తున్న వారే తప్ప నిజమైన భక్తులు ఆ వాడలో ఉన్నారు అంటే ఒక యోనా గారు మాత్రమే. నిజమైన భక్తి గలవాడు ఉన్నాడంటే ఎవరు చెప్పండి? యోనా గారు మాట. అలాంటి నిజమైన భక్తి గలవాని పేరు వచ్చింది. ఎంత విచిత్రంగా ఉందో చెప్పండి. పిల్లరా, అప్పుడు అడిగారు, నాయన నీ పేరు వచ్చింది, అసలు నువ్వెవరువు అని అంటే అతడు తన ఊరు చెప్పట్లేదండి. ఏం చెప్పట్లేదు చెప్పండి? తన ఊరు చెప్పట్లేదు, తన ఇంటి పేరు చెప్పట్లేదు. నువ్వు ఎవరవు, ఎక్కడి నుంచి వెళ్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు, ఇలాగున మాట్లాడుతూ ఉంటే ప్రియులారా, ఏమండి అతడు ఊరు పేరు చెప్పకుండా నేను హెబ్రీయుడను, సముద్రమునకు భూమికిని హెబ్రీయుడును అన్న తర్వాత ఏం చెప్పాలి? మా తండ్రి పేరు, మా తాత పేరు, మాది పలానా ఊరు అని చెప్పాలి. కానీ అతడు ఏమంటున్నాడంటే నేను హెబ్రీయుడను, సముద్రమునకును భూమికిని సృష్టికర్త అయిన ఆకాశమందు దేవుడై ఉన్న యెహోవా యందు నేను భయభక్తులు గలవాడునై ఉన్నాను. పిల్లలు, ఇక్కడ జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే ఆ వాడలో ఉన్నవారు చీటీ రావుగానే ఎవరు వారందరూ అడుగుతున్నారు, అసలు నీ దేశం ఏమిటి? వారు అడిగిన మాట, నీవెక్కడి నుండి వస్తున్నావు, నీ దేశం ఏమిటి, నీ జనమేమిటి అని అడిగారు. వాస్తవానికి ఇప్పుడు హెబ్రీయుడును అని చెప్పిన తర్వాత ఏం చెప్పాలి చెప్పండి? నా తండ్రి పేరు, నా జనం అడిగారు కదా, నా దేశం అడిగారు కదా, నా తండ్రి పేరు ఇది, మా తాత పేరు ఇది, ఇలా చెప్పాలి ప్రియులరా. కానీ అతడు ఏం చెప్తున్నాడంటే ఆకాశమునకు భూమికిని సముద్రమునకును సృష్టికర్త అయ్యుండి ఆకాశమందు ఉన్నటువంటి యెహోవా దేవుడైన ఆ దేవుని యొక్క మనుషుడను నేను అంటున్నాడు. స్తోత్రం చెల్లించుదాం. అంతటి మనుషుడు వల్ల మాకు కీడు రావటానికి నువ్వేం పని చేసావురా బాబు? నువ్వేమి దుర్మార్గ పని చేసావు? అంతటి యెహోవా దేవుడు అయిన ఆకాశమునకు భూమికి సృష్టికర్త అయిన ఆ దేవునికి సంబంధించిన వాడు వేరే నీవు, నీ వలన ఇంత కీడొచ్చింది ఏమిటి అని ప్రతి వారిలో ఒక ఆలోచన వచ్చింది. ఈరోజు జాగ్రత్త వినాలి ప్రియులరా. వాడలో ఉన్నవారు అందరూ కూడా భక్తి లేనివారు, కానీ వారి వల్ల అతనికి అందులోకి కీడు రాలేదు. ఎవరి వల్ల వచ్చిందంటే భక్తి గలవాడు, దేవుడంటే భయము గలవాడని చెబుతున్నవాడు దేవుని సన్నిధి నుండి పారిపోవటం వల్ల వచ్చిన కీడు. ఏ కీడు చెప్పండి? అక్కడ ప్రియులరా మనం కిందకు చదివితే అప్పుడు అతడు చెప్తూ ఉన్నాడు 10వ వచనం,
యెహోవా సన్నిధిలో నుండి నేను పారిపోవచ్చున్నాను. ఎవరితడు? యెహోవా యందు భయభక్తులు గలవాడు. కానీ ఏమంటున్నాడు అంటే, యెహోవా యందు భయభక్తులు కలిగిన నేను యెహోవా సన్నిధిలో నుండి పారిపోతున్నాను. ఏం తప్పు చేశావని పారిపోతున్నావంటే, ఒకటే, ఆయన మాట వినకుండా నేను పారిపోతున్నాను. ఏమన్నాడు ఆయన మాట? నినివే పట్టణానికి వెళ్ళమన్నాడు, నినివే ప్రజలకు ప్రకటించమన్నాడు. నినివే భయంకరమైన దోషముతో నింపబడింది, అక్కడికి పొమ్మన్నాడు నన్ను. కానీ నేను అక్కడికి పోకుండా నేను తర్షీషుకు పారిపోతున్నాను అని యెహోవా సన్నిధి నుండి నేను పారిపోతున్న మనుష్యుడను. యెహోవా సన్నిధి నుండి నేను పారిపోతున్నానని విషయమంతా చెప్పాడు వారికి, సంగతి అంతా చెప్పాడు. అప్పుడు వారంటారు, అయితే ఇప్పుడు ఏం చేయమంటావు? ఈ కీడు మా మీద నుంచి పోవాలంటే, ఈ కీడు, ఈ పరిస్థితులన్నీ కూడా పోవాలంటే మేము ఏమి చేయమంటావు అని వారు అడిగారు. ప్రియులారా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, అప్పుడు కింద మనము చదివితే, మేము నీకేమి చేయవలని అతనిని అడుగగా, నీకేం చేయమంటావు? పూజలు చేయమంటావా? నీకు నమస్కారం చేయమంటావా? లేక నీ దగ్గర కూర్చుని ఏమైనా చేయమన్నా, ఏదైనా హోమాలు చేయమంటావా? వారి ఉద్దేశాలు అవి. అయితే అంటున్నాడు, నన్ను బట్టే, చెప్పండి, నన్ను బట్టియే, చెప్పండి, యెహోవా యందు భయభక్తులు గలవాడు, ఆకాశమునకును సృష్టికిని సముద్రమునకును భూమికిని సమస్తమునకు దేవుడైన వానికి మనుష్యుడైన వాడు, అతని బట్టి ఆ కీడు వచ్చిందని ఒప్పుకుంటున్నాడు. ఈరోజు నా ఉద్దేశం ఏమిటంటే, నావికుడు అంటున్నాడు, ప్రార్థన చెయ్యి. ఏమన్నాడు చెప్పండి, చెప్పండి, ఏమన్నాడు? 6వ వచనములో, లేచి నీ దేవుని ప్రార్థించుము, మనము చావకుండునట్లు ఆ దేవుడు మన యందు కనికరించునేము. ఇది ఎవరి మాట? అది నావికుడు మాట. లేచి నీ దేవుణ్ణి ప్రార్థించు, మనము చావకుండునట్లు. అంటే ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నారు వాళ్ళు? చావ సిద్ధమై ఉన్నారు. ఇప్పుడు నావికుడు అడిగిన మనవికి యోనా ఏం చేయాలి? లేచి ప్రార్థన చేయాలి. చేశాడా ప్రార్థన? పోని వాళ్ళ మధ్య నిలబడి మోకరించాడా? వారి మధ్యన నిలబడి, వారి మధ్యన ఉన్న యోనా గారు మోకరించి ప్రార్థించాడా? దేవునికి మొరపెట్టాడా? కారణం ఏమిటి అంటే, యోనాకు తెలుసు, నేను దేవుని మాట వినకుండా పారిపోతున్నప్పుడు నా ప్రార్థన దేవుడు వినడు, ప్రార్థించటం కన్నా శిక్ష భరించటమే మిన్న అనుకున్నాడు. ఏమనుకున్నాడు చెప్పండి? నేను ప్రార్థించిన దేవుడు నాకేమాత్రము, చెప్పండి, ప్రభా ఇదిగో భయంకరమైన తుఫాను వచ్చింది కాబట్టి ఏమనుకోవద్దు, ఈ ప్రజలందరినీ కూడా రేవుకు చేర్చు, నువ్వు అనుకున్నట్టుగా మరలా నేను తిరిగి వస్తాను వెనక్కి అని ప్రార్థిస్తే జరగదంటారా? కానీ యోనా మీద, చెప్పండి, అంతటి ఆలోచన తనలో, ఒకవేళ నేను ప్రభుకి నేను ఎలా ప్రార్థించినా నన్ను నమ్మడు అని ఎవరికి వచ్చేసింది ఆ నమ్మకం? యోనాలో ఏమొచ్చింది? కారణం ఏంటంటే, పారిపోతున్నాను, ఒకవేళ నేను ప్రార్థిస్తే ఇది నటనా ప్రార్థన అనుకుంటాడు దేవుడు, ఒకవేళ నేను హృదయపూర్వకంగా ప్రార్థించినది జరగదు. కాబట్టి నావికుడేమో ప్రార్థించమంటున్నాడండి, యోనా ఏమో నన్ను ఎత్తి సముద్రంలో పడవేయండి అంటున్నాడు. ఒరే బాబు, నిన్ను పడవేస్తే ఏమొస్తుందిరా? ప్రార్థించు. మేము ప్రార్థించమంటే నువ్వు పడవేయమంటావేంటి? అయ్యా, మీరు ఎంత ప్రార్థించమని చెప్పినా నేను మాత్రం చేయను. ఎందుకు చేయవు? ఇంత చక్కని సాక్ష్యం చెప్పావు, ఇంత చక్కని నీ దేవుని గురించి చక్కని విషయాలు చెప్పావు. మాకు తెలుసు నినివే పట్టణం భయంకరమైన పాపంతో నింపబడిందని, మాకు తెలుసు నినివే పట్టణం వారి యొక్క స్థితి, వారి పరిస్థితి తెలుసు. కాబట్టి నువ్వు చెప్పిన దానికి, నినివే పట్టణానికి మరి ఉద్దేశానికి సరిపోయాయి. ఆ పట్టణ విధానం మాకు తెలుసు, మరి ప్రార్థించమంటే నువ్వు ప్రార్థించవేంటి అని అడిగారు. కానీ యోనా అంటున్నాడు, నేను ప్రార్థించేయనండి, నన్ను ఎత్తి చచ్చిపోతావురా, నువ్వు సముద్రంలో పడవేయమంటున్నావు, నువ్వు చచ్చిపోతావు అని అంటే, లేదండి నేను చనిపోయినా పర్లేదు కానీ ఇది నన్ను బట్టే
చూడండి ఏమొచ్చింది, మీరందరూ క్షేమంగా ఉండాలంటే, మీరందరూ ఓడ రేవుకు చేరాలి అంటే, మీ కుటుంబాలకు సంతోషంగా వెళ్ళాలి అంటే నన్ను ఎత్తి పడవేయండి. వాళ్ళు చాలా భయపడ్డారు. ఏం చేశారు చెప్పండి? అక్కడ అంటాడు, నన్ను ఎత్తి పడేయండి, వెంటనే సముద్రం నెమ్మలిస్తుంది. ఈ విశ్వాసం ఉంది. ఏ విశ్వాసం ఉంది? సముద్రం నిమ్మలించాలి అంటే నేను ప్రార్థన చేస్తే జరగదు, నేను సముద్రములో అంటే ప్రియులారా నిమ్మలించును అని అంటున్నాడు. ఇక్కడ ఏమన్నాడు చెప్పండి? సముద్రం మీ మీదకి రాకుండా నిమ్మలించును. ఇది ఎలా జరుగును? ఏమండి, యోనా గారు ఈ మాట అన్నవాడు ప్రార్థన చేయొచ్చు కదంటే, నిజమే, దేవుని మాట కాదని ప్రయాణం చేసేవాని ప్రార్థన దేవుడు వినడు. దేవుడు చెప్పిన మాట కాదని మనం ఎంత ప్రయత్నాలు చేసినా, దేవుడు వెళ్ళమన్న చోటకు వెళ్ళకుండా, నడవమన్న ప్రయాణం చేయకుండా, ఏమండి దేవుడు చెప్పినది మనం చేయకుండా ఎంత ప్రయాణం చేసినా మనకు సంతోషమే ఉండదు. దేవునికి స్తోత్రం. ఎందుకు దేవుడు ఎందుకు యోనా ప్రార్థన చేయనన్నాడు అంటే, అతనికి తెలుసు, నేను దేవుని మాట కాదని ప్రయాణం చేస్తున్నాను, నా ప్రార్థన దేవుడు వినడు. బైబిల్ గ్రంథంలో దేవుడు ప్రార్థన వినకపోవటానికి కొన్ని కారణాల్లో ఒక 2-3 చదివితే ప్రియులారా, కీర్తన గ్రంథము 66వ అధ్యాయంలో 18వ వచనాన్ని చదివితే, నా హృదయములో నేను పాపము లక్ష్యము చేసిన ఎడల. కాబట్టి తన హృదయములో ఏమనుకున్నాడంటే, నినివే పట్టణానికి వెళితే నాకేం కలిసి వస్తుంది, ఒకవేళ ఈ పట్టణము నాశనం అవుతుందని నేను చెబితే వారందరూ కూడా నన్ను చంపేస్తారు. ఏదో దేవుడు చెప్పాడు కానీ నేను వెళ్ళవాలనుకున్న తర్షీషుకు పోతానులే అనుకున్నాడు. తన హృదయములో దేవునికి విరోధముగా అంటే మాట ఆజ్ఞాతిక్రమమే, దేవుని మాటను తిరస్కరించాడు, దేవుని మాట కాదని ప్రయాణం చేశాడు. ప్రియులారా, ఇక్కడ అంటాడు, నా హృదయములో పాపము లక్ష్యము చేసిన ఎడల. పాపం అంటే ఏంటి? ఆయన మాట వినకపోవటమే ఘోరమైన పాపం. ఈ కీడు నా వల్లే వచ్చింది అన్నాడు. కీడంటే ఎవరి వల్ల వచ్చింది? పాపం చేసేవాడి వల్లే కీడు వస్తుంది. పాపం అంటే ఏమిటి? దేవుని మాట వినకపోవటమే భయంకరమైన పాపము. కాబట్టి దేవుని మాట వినకుండా అతడు ప్రార్థించమని నావికుడు చెప్పిన, ప్రజలు చెప్పిన, నేను చెయ్యను కానండి, మీరు నన్ను పడవేసేయండి. చూడండి ఎంత మంచి తీర్మానము. ప్రియులారా, ఇక్కడ అంటున్నాడు, నా హృదయములో పాపము లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. సామెతలు గ్రంథము 28వ అధ్యాయము 9వ వచనము చదివితే, సామెతలు గ్రంథము 28, ధర్మశాస్త్రమును మాట వినబడకుండా చెవిని తొలగించుకున్న వాని ప్రార్థన. ధర్మశాస్త్రం ఏమిటి? ప్రధానమైన ఆజ్ఞ, నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనసుతో నీ దేవుడైన యెహోవాను సేవించుటయే ప్రధానమైన ఆజ్ఞ అన్నాడు. శాస్త్రులు కొంతమంది ప్రభువుని అడిగినప్పుడు, బోధకుడా, ధర్మశాస్త్రములో ప్రధానమైన ఆజ్ఞలు ఏమిటి అని అడిగితే, నా యేసు ప్రభులు వారు చెప్పిన మాట 2: 1, పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో నీ దేవుడైన యెహోవాను ఆరాధించండి. 2వది అన్నాడు, నిన్ను వలే నీ పొరుగువాని. ఇప్పుడు నినివే పట్టణాన్ని ప్రేమించటానికి వెళ్ళవలసిన వాడు, నినివే పట్టణం గురించి ప్రార్థించటానికి వెళ్ళవలసిన వాడు, నినివే పట్టణాన్ని క్షేమం గురించి ప్రకటించటానికి వెళ్ళవలసిన వాడు, దేవుని మాట ప్రకారం ప్రయాణం చేయవలసిన వాడు, దేవుని ఆజ్ఞను వినకుండా తన చెవును మూసుకున్నవాడు. కాబట్టి ఇప్పుడు, అయ్యా మీరు నన్ను ప్రార్థన చేయమంటున్నారు కానీ నేను ఆయన మాట వినకుండా నేనేం చేశాను? నా చెవును మూసుకుని ప్రయాణం చేస్తున్నాను. ఇప్పుడు నా ప్రార్థన ఎలా వింటాడు? వినడు. కాబట్టి మీరు నన్ను సముద్రములో పడవేయండి. 3వదిగా చూస్తే, దేవుని ఎందుకు దేవుడు మన ప్రార్థన వినడు అంటే, యాకోబు పత్రికలో 1వ అధ్యాయము, యాకోబు పత్రిక 1వ అధ్యాయము
6వ వచనములో మనము చదివితే 5, 6 వచనాలు చదివితే అక్కడ మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అనుగ్రహింపబడును, అందరికీ అమ్మా. ఒకవేళ దేవుణ్ణి అడిగేటప్పుడు ప్రార్థించేటప్పుడు ఏమాత్రమును సందేహపడినా విశ్వాసముతో, సందేహం అనేది లేకుండా, అనుమానం అనేది లేకుండా, ఏమంటే ఇప్పుడు యోనా గారు సందేహపడకుండా, భయపడకుండా నీనెవే పట్టణానికి వెళ్ళుంటే ఈ తర్షీషు వారి ప్రయాణం కూడా చక్కగా సాగిపోయేది. కానీ యోనా దేవుని మాట వినకుండా ప్రయాణం చేస్తూ ఉన్నాడు. చదవండి, కిందకు చదివితే సందేహింపకుండా విశ్వాసముతో అడగవలెను, సందేశించు గాలి చేత రేపబడి ఎగిరపడి సముద్ర తరంగములను పోలి ఉండును. ప్రియులారా, యోనా గారి జీవితంలో కూడా అదే జరిగింది. అయితే ప్రియులారా, ఈరోజు మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే దేవుని మాట వింటే మన ప్రయాణం చక్కగా నడుస్తుంది. దేవుని మాట వినకపోతే మన ప్రయాణంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. ఏంటి ఆయన మాట వినటం? వాక్యమును వినాలి, వాక్యమును అనుసరించాలి, వాక్యానుసారంగా జీవించాలి. వాక్యమును మన హృదయములో ఉంచుకొని వాటి ప్రకారం మనము కొన్ని ఆజ్ఞలు మన హృదయములో పెట్టుకుంటూ దేవుడు చేయవలసిన కొన్ని పనులు, గతంలో చెప్పాను కదండి, నేను చెప్పినదేమనగా శత్రువును ప్రేమించండి, ద్వేషించు వారికి మేలు చేయండి, శపించు వారిని దీవించండి, బాధిస్తున్న వారికి వారి నిమిత్తము ప్రార్థన చేయండి. కానీ ఇవేమీ లేకుండా మనము మన ప్రయాణం సాగిపోతే మన ప్రార్థనలు దేవుడు వినడండి. నావికుడేమో ప్రార్థించునైనా అంటుంటే యోనా ఏమో సముద్రంలో విసిరేయండి అంటున్నాడు. కారణం ఏంటంటే నేను ఈ సమయం ముందు ఎంత ప్రార్థించినా మీకు క్షేమం దొరకదండి, నేను శిక్ష అనుభవించాలి. ఇప్పుడు సముద్రంలో పడవేస్తే సంతోషం అండి? కాదు, మరణమే. చచ్చిపోతావరా అంటున్నారు. చనిపోయినా పర్లేదండి, మీరందరూ బాగుండాలి, నేను ఇంక చావుకే సిద్ధపడ్డానండి. జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే యోనా ఒక్కడే ప్రయాణం చేస్తున్నాడు, భార్య పిల్లలు కానీ వాడలో లేరు. ప్రియులారా, ఏమండి, యోనా ఒక్కడే ప్రయాణం చేస్తున్నాడు. సముద్రంలో పడవేసినప్పుడు యోనా గారు బ్యాగ్ కానీ లగేజీ కానీ ఏది కూడా పట్టుకుని పోలేదు. కేవలం మనుషుడు ఒక్కడే పడిపోయాడు. కారణం ఏంటంటే అతడు ఇంకా పూర్తిగా దేవునికి, ఇక నేను తప్పు చేశాను, నీ మాట వినలేదు, నువ్వేం చేసినా నీ చిత్తమే అని ఏం చేశాడు చెప్పండి? అయితే అక్కడ ఒక మాట అన్నాడు, నన్ను పడవేయండి, అప్పుడు సముద్రము నెమ్మలిస్తుంది. ఆ విశ్వాసం ప్రియులారా, నన్ను పడవేయండి. కానీ ప్రియులారా, అక్కడ నన్ను మీరు పడవేసినా ఇది జరగదేమో అని అనుకోలేదు. ఇది మరి నన్ను పడవేయండి అంతే, ఇదంతా నా వల్లే వచ్చింది. కారణం ఏంటంటే ఇంతమంది మధ్యన చీటీ వేస్తే నా చీటీయే వచ్చిందంటే ఇది నా వల్లనే వచ్చింది, కాబట్టి ఒప్పుకుంటున్నాను అని ఒప్పుకున్నాడు. కానీ ప్రియులారా, అక్కడ భయపడి ఇంకా పారిపోలేదు. అక్కడ ఏం తెలుసుకోవాలంటే మనము త్రోవ తప్పిన తిరిగి దేవుని దగ్గర విధేయత కలిగిన వాడుగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఈరోజు ప్రియులారా, మనము కూడా యోనా వలె ఒప్పుకుని సరిచేయబడి మరలా ప్రభువా నీ చిత్తమేమిటో నా పట్ల జరిగించు అని అడిగితే ఈ 2025వ సంవత్సరం దేవుడు నిన్ను ఒక మంచి ఎన్నడూ ప్రయాణము చేయని మార్గములో నిన్ను నడిపిస్తాడు. యోనా గారి జీవితంలో అందరు వాడలో ఉన్నవారు, అయ్యో ఈ మనుషుడు చనిపోయాడు. కారణం ఏమిటంటే ప్రియులారా, అతడు పడవేయబడగానే ఎవరు వచ్చారు చెప్పండి? ఒక పెద్ద చేప వచ్చింది. ఒక పెద్ద చేప వచ్చి నోరు తెరిచి అతనిని మింగటం వాడలో ఉన్నవారు కొందరు చూడక మానలేదు.
కాబట్టి ప్రియులారా, ఓడలో ఉన్న వారందరికీ కనిపించింది ఏమిటంటే యోనాను చేప మింగేసింది అని మాత్రం ఓడలో ఉన్న వారికి తెలుసు. కానీ యోనా ఎవడి దేవుని దగ్గర సరిచేయబడ్డాడు కాబట్టి, యోనా గారు ప్రియులారా దేవుని దగ్గర తన తప్పిదమును ఒప్పుకున్నాడు కాబట్టి, ఇప్పుడు ఎవరు వెళ్ళని ప్రయాణంలో యోనా వెళ్ళవలసిన చోటకి వెళుతున్నాడు. ఓడలో ఉన్న వారికి అది తెలియదు, కానీ సరిచేయబడిన వానికి మాత్రమే తెలిసింది అది. ఈరోజు మనము కూడి 2025లో ప్రభు ఏది చెప్పాడో అది చేయకుండా, మనుషుల మాటకు మనము లోకములో ఉన్న ఆశలు, లోకములో ఉన్న వాటికి లోబడి లోకానికి మనము తల ఒగ్గామనుకోండి, ఇంకా మన ప్రయాణములో దేవుడు ఎప్పుడు మనలను నడిపించడు. మనం సరిచేయబడి, ప్రభా ఏదైనా నీ చిత్తమే ప్రభు, నువ్వు వెళ్ళమన్న ప్రయాణం నేను కాదని మరొక ప్రయాణం చేశాను. అయ్యా, ఈరోజు ఈ తుఫాను రావటానికి, ఈ అలజడి రావటానికి, మనుషులందరూ గలిబిలైపోవటానికి కారణం నేనే అని యోనా గారు తన అంతరంగంలో ఒప్పుకుంటూ ఉన్నాడు. ఏమండి, ఇప్పుడు అతడు విసిరివేయబడిన తర్వాత ఎవరు ప్రయాణము చేయని ఒక బాటలో అతడు ప్రయాణం చేస్తూ ఉన్నాడు. అందరూ చనిపోయారు అనుకున్నారు, కానీ 3 రోజుల తర్వాత మరలా యోనా చెప్పండి బ్రతికాడు. స్తోత్రం చెల్లించండి. ఈరోజు ప్రియులారా, దేవుడు వెళ్ళమన్న చోటకి ఆయన ఎలా నడిపిస్తున్నాడో అలా నడిపించబడకుండా ఏమండి లోకానికి, సమాజానికి మనము లొంగిపోతే మన ప్రయాణం సంవత్సరాలు గడుస్తూ ఉన్నా జరగదు. చూడండి, యోనా గారు ఆ యొక్క నినివే పట్టణంలో ఆ రేవు దగ్గర ఆ చేప ఏం చేసింది చెప్పండి? కక్కేసింది. యోనా గారికి ఆ బట్టలు తప్పించి ఇంకే బట్టలు లేవు. కానీ అక్కడ ఇంకా మనం నేర్చుకుంటూ వెళితే యోనా ఈ 3 రోజుల ప్రయాణంలో యోనాకు కావలసినవన్నీ దేవుడు నినివే పట్టణంలో సమకూర్చాడు. మొదట ఏం సమకూర్చాడంటే వస్త్రాలు. చెప్పండి ఇటమ్మా, వస్త్రాలు. ఇందువలంటే ఈ 3 రోజులు చేప కడుపులో ఉన్నాడేమో, బట్టలు ఏమైపోయాయి? నాచు పట్టేశాయి. ఇప్పుడు ఆ బట్టలు అక్కడ పడవేయగానే అక్కడ ఎవరో పెద్దలు ఉన్నారు, మనుషులు ఉన్నారు. అయ్యో, ఇతడు ఎవరో వచ్చాడు, గబగబా స్నానం చేయించారు. ఏమైందయ్యా, ఎక్కడి నుంచి వచ్చావు? వారికి ముందుగా చెప్పాడు, అయ్యా నేను దేవుని సన్నిధి నుంచి పారిపోతున్నప్పుడు ఇలా జరిగింది. అయ్యో, ఒరే ఇంటికి వెళ్ళి బట్టలు తీసుకురండిరా, చెప్పులు తీసుకురండిరా. యోనా తల్లి గర్భములో నుంచి ఒక బిడ్డ బయటకు వచ్చినప్పుడు ఎలాగున్నాడో నినివే పట్టణానికి రిక్తునిగా, చెప్పండి, రిక్తునిగా వెళ్ళాడు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత యోనా ఏ లోటు లేదండి. దేవునికి స్తోత్రం. ఏ లోటు లేదు. నినివే పట్టణమునకు నాశనం అని చెప్పగానే ప్రజలందరూ ఆ మాటకు విధేయత కలిగి ఉపవాసం ప్రారంభించారు. అయితే యోనా గారికి ఇంటింటా ఆతిథ్యం ఇస్తూనే ఉన్నారు. ఏం చేస్తున్నారు చెప్పండి? ఇంటింటా ఆతిథ్యమే. కావలసినవన్నీ, బట్టలు, చెప్పులు, తనకు కావలసినవన్నీ నినివే ప్రజలే చెప్పండి సమకూర్చారు. దేవునికి కాదని మనం ఎంత ప్రయాణం చేసినా ఏమండి మన జీవితంలో ఆనందాన్ని కోల్పోతాం. ఒకవేళ సాగాలని నువ్వు ప్రయత్నము, దేవాని చిత్తం ఏమిటో నా పట్ల జరిగించు అని సంవత్సరం అడిగితే, నా దేవుడు తప్పకుండా నీ పట్ల ఎవరు ఎన్నడూ నడవలేని మార్గములో దేవుడు నిన్ను నన్ను నడిపిస్తాడు. ఆయన వదిలిపెట్టలేదు. మనమే ఆయన మాట కాదని ప్రయాణం చేస్తున్నాం. మనకు మనము సమర్థించుకుంటూ ఉన్నాం. మనకు మనము సమర్థించుకుని మనకు మనము సంతోషపడిపోతున్నామంతే. కానీ దేవుని ప్రయాణం ఏమిటో ఈరోజు మనము, ప్రభా నీ చిత్తం ఏమిటో నా పట్ల జరిగించు. ఇటమ్మ, నీ చిత్తం ఏమిటో నా పట్ల జరిగించు. నీ చిత్తము దేనికైనా నేను లోబడతానయ్యా అని ఒక మంచి తీర్మానము మనకుంటే, నా దేవుడు ఒక మంచి మార్గములోనే నిన్ను నడిపిస్తాడు. అట్టి కృపగల దేవుడు ఈ వాక్యం విన్న మనందరి జీవితంలో
ఈ సంవత్సర కాలంలో మీ జీవితంలో అలాంటి ఘనమైన కార్యములు జరిగించును గాక. ఆమేన్.